ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గణానాం త్వాం గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిషీదసాధనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. హరి ఓం. ద్వాదశ రాశులలో కన్యారాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలకు స్వాగతము. ఉత్తర 2, 3, 4 పాదాలలో జన్మించిన వాళ్ళు, టో పా పి అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు, హస్త 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వాళ్ళు, పు పం న ఢ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు, చిత్ర 1, 2 పాదాలలో జన్మించిన వాళ్ళు, పే పో అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు కన్యారాశిలోకి వస్తారు. కన్యారాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 2 అయితే వ్యయము 11, రాజపూజ్యము 4 అయితే అవమానము 7. డిసెంబర్ నెలలో కన్యారాశి వారికి బంధుబాంధవులచే ఖర్చులు అధికమవుతాయి. ఏకాభిప్రాయం నిర్ణయంతో గృహారంభం కార్యక్రమంలో మీరు ముందడుగు వేస్తారు. నిరుద్యోగులకు ఆశాజనకంగానే ఉంటుంది. సమయానికి రుణ సదుపాయం కలుగుతుంది. మానసిక శారీరక ప్రశాంతత ఏర్పడుతుంది. అదే రకంగా రుణ విముక్తికి కూడా దగ్గరలోకి వస్తారు మీరు. స్థానచలనము ఈ నెల మీకు ఉండకపోవచ్చు. మనోవ్యాకులత తగ్గుతుంది. వాహనము కొనే పథకము సిద్ధం చేస్తారు. అంచనాలు నిజమవుతాయి. హామీలు పొందగలరు. సంజాయశీలు వివాదాలు ఇలాంటి ఏ ఆశలు కూడా మీకు ఉండకపోవచ్చు. ఈ నెల మీరు మీ సంతానముపై శ్రద్ధ పెట్టడము మంచిది. అదేవిధంగా వస్తువుల కొనుగోళ్లకు కూడా మీరు ఒంటరిగా వెళ్ళకపోవడము మీకు లాభసాటిగా ఉంటుంది. మరింత మంచి ఫలితానికి మీరు గణపతిని పూజించండి, మీకు లాభం కలుగుతుంది. ఇది కన్యారాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు. వచ్చే నెల మాస ఫలితాలతో మళ్ళీ కలుసుకుందాము. నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః.